ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇక్కడ నుంచే ప్రభుత్వం నుంచే ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టామని చెప్పి ఆ రోజు పత్రికలు చూశాం అధ్యక్ష. నిధులైతే విడుదల కాలేదు అధ్యక్ష. దయచేసి మీరు క్లియర్గా ఉప ముఖ్యమంత్రి గారు వారు అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి తప్పనిసరిగా అసలు ఎక్కడికి విడుదల చేశారు, విడుదల చేస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు ధర్నాలు ఎందుకు చేస్తారు, ఎందుకు అసెంబ్లీ ముట్టళ్లు చేశారు, వీటన్నిటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఓకే సార్, ఇంకా సిగ్నేచర్స్ ఉన్నారు చెప్పే ఒకేసారి చెప్పొచ్చు. గౌరవ సభ్యులందరూ కూడా ఈ ప్రశ్నలో 5 సిగ్నేచర్స్ పెట్టారు. క్లుప్తంగా చెప్పండి. క్లుప్తంగా చెప్తే మంత్రి గారు కూడా అందరూ కలిపి ఒకటే సమాధానం అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చింతమనేని ప్రభాకర్ గారు. అధ్యక్ష, రవికుమార్ గారు అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడారు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ యొక్క 73, 72, 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే గ్రామ పంచాయతీలకు సంక్రమించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టుగా ఉప ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని భావిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఎల్ఈడి లైట్ల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పంచాయతీలకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఆ యొక్క శాఖకి మీరు ప్రాధాన్యమైనటువంటి శాఖ గ్రామీణ రోడ్లన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈ శాఖని రక్షణ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఇంకా ఎక్కువగా మారడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. మొత్తం రవికుమార్ గారు మొత్తం అన్ని విషయాలు ఆయన మాట్లాడేశారు అధ్యక్ష. సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. శంకర్ గారు. శంకర్. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఈ లెక్కలతో పాటుగా మాకు ఆర్టీఐ ద్వారా మేము అడిగిన సందర్భంగా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే 12,670.79 కోట్లు అధ్యక్ష. దీనికి కరెంటు బిల్లులు 2,165.54 కోట్లు చెల్లించారని చెప్పారు అధ్యక్ష. దీనికి 10,505.25 కోట్లు ఇవి ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఎవరిని అడిగి ఈ డబ్బులు పంచాయతీ ఖాతాల నుండి తీసుకున్నారో తెలియజేయాలి అధ్యక్ష. ఇప్పుడు రాజ్యాంగం 73, 74 సవరణ ప్రకారం 243G ఆర్టికల్ 11వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సర్పంచులకి మీకు తెలిసిందే అధ్యక్ష చెక్ పవర్ ఉంది. అలాగే 29 అంశాలపైన మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా మాకు తెలియకు నేను కూడా మొన్నటి వరకు సర్పంచ్గా చేస్తూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా చేశాను అధ్యక్ష. గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము పోరాడి ఎన్నో చేస్తే లాస్ట్లో చివరిగా మాకు కేంద్రం నుండి ఒక కమిషన్